ఇక్కడ చాలా విచిత్రంగా ఎలా ఉంటుందంటే ఎవరైనా వాళ్ళ తరపున చేశారంటే వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ అవుతారు. కానీ ఇక్కడ మాత్రం శల్యుడు సపోర్ట్ అవ్వలేదు కదా. అసలు మొత్తం కర్ణుడు చాలా మెంటల్లీ డిస్టర్బ్ అయిపోవడానికి, లేకపోతే అతన్ని ఆ శక్తి సామర్థ్యాలు కోల్పోయేలాగా అంత అవమానిస్తూ ఏదేదో మాట్లాడుతూ బాగా డిస్కరేజ్ చేస్తూ శల్యుడు ఉన్నాడనమాట. అందుకని శల్యుడిని చాలా స్పెషల్గా చెప్పుకుంటారు. ఇప్పుడు రథసారథి ఒకవైపేమో శ్రీకృష్ణుడు కదా, ఒకవైపేమో శల్యుడు. సో వీళ్ళిద్దరూ హేమాహేమిలు, ఎవరి కాళ్ళే ఇది. కాకపోతే కృష్ణుడి వలన పాండవులు విజయాన్ని సాధిస్తే శల్యుడి వలన మన కర్ణుడు అపజయం పాలయ్యాడు అనమాట. అంటే ఒక మనిషి పక్కన ఎంకరేజ్ చేస్తారు, డిస్కరేజ్ చేస్తారు, దాన్ని బట్టి కూడా మన విజయం అపజయం అనేది ఉంటాయి కదా, అలా అనమాట. శల్యుడు ఏంటంటే వెన్నుపూడి దారడా అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఎవరైనా ఉన్నారు ఒక యుద్ధంలో, వాళ్ళు ఒక పక్షంలో ఉన్నారంటే వాళ్ళు ఏం చేసినా ఎలా ఉండాలి, ఎంకరేజ్మెంట్ లాగా ఉండాలి. వాళ్ళు ఏదన్నా అక్కడ విజయం సాధించడంలో వాళ్ళ బాధ్యత ఏంటో వాళ్ళది ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, శల్యుడి వలన కర్ణుడు డిస్కరేజ్ అయిపోతూ ఉంటాడు. అంటే అస్తమాటికి ఏదో ఒకటి నువ్వు తక్కువ వాడివి, లేకపోతే నువ్వు, ఎందుకంటే ఇంతకు ముందు కూడా కర్ణుడు 2-3 యుద్ధాల్లో పారిపోయి ఉన్నాడు అనమాట. అన్ని చోట్ల ఏమి కర్ణుడు అక్కడ నిలబడ్డాడు, అంత వీరవంతుడు ఏమి కాదు. 2-3 చోట్ల అతను యుద్ధం చేయలేక పారిపోయినవి ఉంటాయి. ఆ సందర్భాలు కూడా గుర్తు చేస్తూ ఉంటాడు అనమాట. నువ్వు ఏంటి యుద్ధంలో పారిపోయినవాడివి, నువ్వెక్కడ అర్జున్ని నెగ్గుతావని. ఇంకా ఇతనికి బాధ ఏంటంటే కర్ణుడేమో సూతపుత్రుడు, ఇతడేమో క్షత్రియుడు. సో ఇతనేమనుకుంటాడు, నేను క్షత్రుడిని కదా, నేను ఇతనికి రథసారథిగా ఉండడం ఏంటని చెప్పేసి అదొక అభిజాత్యం అంటున్నారు. ఈ శల్యుడు ఏంటి, ఇందులోనే ఉన్నాడు, కౌరవులతో ఉన్నాడు, లేకపోతే కర్ణుడితో ఉన్నాడు, కానీ నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళతో ఉన్నాడు అంటే లేడు. అతనే ఎలా ఉన్నాడు, శత్రువులకి మిత్రుల్లాగా ఉన్నాడు అనమాట. ఈ మిత్రుల దగ్గర వ్యవహరించడమేమో శత్రువులాగా వ్యవహరిస్తున్నాడు. అందుకని ఏమవుతుంది, ఇక్కడ మాటలన్నీ అక్కడ జారవేయడము. ఇప్పుడు కూడా ఉంటారు కదా, ఈ గ్రూపుల్లోనే ఉంటారు, కానీ ఆ వేరే వాళ్ళ గ్రూప్కి ఇక్కడి నుంచి ఏ సమాచారం అందించాలో అవి అందించడం. అలాగా దానివల్ల ఏమవుతుంది, ఇంటి వివాసాలు లెక్క పెట్టినట్టు వీళ్ళ వల్లనే నష్టం వస్తుంది కదా. బయట శత్రువుల నుంచి పర్వాలేదు, కాపాడుకోవచ్చు, కానీ ఏదో ఇంటి దొంగను పట్టుకోలేరు అంటారు చూడు, అలాగా ఇందులోనే ఉండి ఎంత నష్టం కలిగించాలో అంత నష్టం వీళ్ళు కలిగిస్తూ ఉంటారనమాట. అందుకని ఏమంటున్నారు, శల్యుడు ఇలా చేయడం వలన కౌరవులకి లేకపోతే కర్ణుడికి చాలా నష్టం అయ్యింది. కానీ అలా అని వీళ్ళు శత్రువులు అన్నట్టు ఉంటారా అంటే, మాట్లాడడానికి మాత్రం చాలా మంచి వాళ్ళలాగా, వీళ్ళే తప్పు చేస్తున్నారు ఎదుటివాడికి అర్థం కాదు, ఇతను శత్రువునో లేకపోతే ఇతను ఏదో మనకి ఏదో ముప్పు తెస్తాడనో అలాగా వాళ్ళకి అనిపించదు. చాలా మంచిగా తీపిగా మాట్లాడుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎంత కావాలో అంత కపటం ఉంటుందన్నమాట. సో శల్యుడు ఆ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. మన కర్ణుడు యుద్ధాన్ని ఓడిపోయాడంటే శల్యుడి పాత్ర చాలా ఎక్కువ. ఎందుకంటే మనం పక్కన కూర్చుని ఎవరినైనా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకాస్త ఉత్సాహాన్ని పొందుతారు. మనం నువ్వేం చేస్తావు, నువ్వు ఇలాంటోడని చెప్తూ ఉన్నాం అనుకో, ఇంకా 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 వాళ్ళు నిరుత్సాహపడిపోతారు అనమాట. అలాగా ఎప్పుడు శల్యుడు కర్ణుడిని అంటూనే ఉండేవాడు అనమాట. అండల్లో ఇంకేంటి, అతను ఏం చేయలేక చాలా 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 నిరుత్సాహపడి ఆ విజయం లేకుండా అపజయపాలైపోయాడు అనమాట. అయితే ఏమంటున్నారు, శల్యుడు మరి ఇలాంటి వాడు కదా, మరి ఏదో కర్ణుడో ఇంకోలో చెప్పి ఆ శల్యుడిని అక్కడి నుంచి మార్చొచ్చు కదా అని డౌట్ మనకు కూడా వస్తుంది కదా. కానీ శల్యుడు ఎంత నమ్మకంగా వ్యవహరించేవాడంటే ఇంకా కర్ణుడు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. అంటే అంత మన దుర్యోధనుడి దగ్గరేమో చాలా మంచిగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. అంటే అతనికి ఏమనిపించేది, కృష్ణుడిని ఎదుర్కోవాలి అంటే మరి అవతల రథసారథి కూడా అంత గొప్పవాడు కదా, అలాంటి గొప్పవాడు అంటే మరి అలాంటి గొప్పనే యువతలు కూడా నియమించాలి కదా, ఆపోజిట్ అలాగనే ఉండాలి. సో అదంతా చూసి శల్యుడు బాగా రథసారథి చేస్తాడు, ఇవన్నీ చూసుకున్నాడు. కానీ అతను ఏం చేస్తున్నాడు, ఇక్కడికి వచ్చి కర్ణుడిని బాగా అతని మనసును పిండేస్తూ ఉండేవాడు అనమాట. దానివల్ల ఏమవుతూ ఉంటుంది, అస్తమాటికి అతని ఆత్మస్థైర్యం దెబ్బతింది అనమాట. ఆత్మస్థైర్యం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నీకు ఎప్పుడైనా శరీరం సహకరించకపోయినా పర్లేదు, కానీ మనసు సహకరించకపోతే మనిషి విజయాన్ని పొందలేడు. సో ఏమయ్యేది, కర్ణుడు పాప యుద్ధానికి వెళ్ళినా ఇతను ప్రతి నిమిషం అలాగ ఏదో మాటలంటూ అలాగ పొడుస్తూ ఉంటే ఏమయ్యేది, ఆత్మస్థైర్యం కూడా కోల్పోయేవాడు అనమాట.
అలా అనుకొని దుర్యోధన్ చెప్పి మార్చడాలు అలా ఏమి ఉండవు. ఎందుకంటే ఇతను అంత మంచిగా ప్రవర్తించేవాడంట, దుర్యోధనుడికి అంత నమ్మకం అంటే ఇతనంటేనే. సో మనం ఏమంటారంటే ఒకరిని నమ్మే ముందు, లేకపోతే వాళ్ళు మనకి ఎలా ప్రవర్తిస్తున్నారని ముందు గమనించాలి, ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అవన్నీ చూడాలంటారు. ఎందుకంటే ఈ శల్యుడు ఈ మన కౌరవులు అపజయానికి చాలా పెద్ద పీట వేసినోడు అనమాట. ఎందుకంటే అది తెలుసుకోకపోవడం. దుర్యోధన చేసిన తప్పేంటంటే అతను ఎవరు అనేది పెద్దగా పట్టించుకోతాడు, కేవలం అతను మంచిగా మాట్లాడతాడు, ఆ పైన తీపి మాటలు వినేసి ఇతను చాలా మంచోడు అని చెప్పేసి అతన్ని తీసుకొచ్చి కర్ణుడికి రథసారి కింద పెట్టడం వల్ల ఏమైందంటే కర్ణుడు కూడా చాలా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడము, అపజయ పాలవడానికి అదొక దారి తీసిందన్నమాట. అందుకని ఏదైనా మనిషిని నమ్మేటప్పుడు 10 సార్లు ఆలోచించి నమ్మాలంటారు. అలాగే మనకి మహాభారతంలో ఈ శల్యుడు అనే క్యారెక్టర్ అలాంటిదన్నమాట. ఏంటంటే పైకి చాలా మంచిగా కనబడి మిత్రుడి కంటే మిత్రుడిలాగా కనిపిస్తాడే తప్పితే చాలా పెద్ద శత్రువు అనమాట. వాళ్ళలోనే ఉండి వాళ్ళనే అపజయం పాలన చేసిన వాడు అనమాట.